అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రైతు బంగారం. రంగడు మహాసోమరి. వాడికి తల్లిదండ్రులు ఇచ్చిపోయిన 4 ఎకరాల మాగాణి భూమి ఉంది. అది కౌలుకిచ్చి వచ్చే దానితో ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. వాడి భార్య మాత్రం పొద్దస్తమానము ఏదైనా వ్యాపారం చెయ్యకూడదు అని పోరుతూ ఉండేది. మనకేం లోటు వచ్చింది, సుఖంగా ఉన్నాం కదా అనేవాడు రంగడు. సుఖమంటే కూర్చుని తినడమేనా? నాకు కాసుల పేరు వడ్డాణం చేయిస్తావని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. నీ ఆదాయం చూస్తుంటే అది ఈ జన్మకు సాధ్యపడేలా లేదు అన్నది రంగడి భార్య. భార్యకు కాసుల పేరు వడ్డాణం చేయించాలని రంగడు కూడా అనుకుంటున్నాడు. అప్పుడు ఇరుగు పొరుగులలో తన ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఎంతకాలమైనా వాడి ఆదాయం తినడానికే సరిపోవడం లేదు. డబ్బెలా సంపాదించాలి అని వాడు తన స్నేహితుల్లో ఒకడిని సలహా అడిగాడు. స్నేహితుడు రకరకాల సలహాలిచ్చాడు. ఒక్కటి రంగడికి రుచించలేదు. నువ్వు చెప్పేవన్నీ కష్టమైన పనులు, అందుకు బోలెడు రోజులు కూడా పడుతుంది. ఒక్క రోజులో సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెప్పు అన్నాడు రంగడు. నువ్వు అడిగేది చాలా బాగుంది. ఒక్క రోజులో డబ్బు సంపాదించాలంటే దొంగతనం మినహా వేరే దారి లేదు అన్నాడు స్నేహితుడు. రంగడు దొంగతనం చెయ్యాలనుకున్నాడు. ఉన్న ఊళ్ళో అయితే అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి పొరుగురు వెళ్ళాలనుకున్నాడు. మర్నాడు ఉదయమే రంగడు భార్యతో డబ్బు సంపాదించుకురావడానికి పొరుగురు వెళుతున్నాను. రాగానే నీకు కాసుల పేర్లు వడ్డాణము చేయిస్తాను అని ఇంట్లో నుంచి బయలుదేరాడు. వాడి భార్య ఎంతో సంతోషించింది. మధ్యాహ్నానికల్లా రంగడు పొరుగురు చేరుకున్నాడు. అప్పుడక్కడ సంత జరుగుతున్నది. సంతలో ఒక్కొక్కళ్ళనే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు రంగడు. అక్కడి వారిలో ఎవరు భాగ్యవంతుల్లా కనపడితే ఆ రాత్రికి వాళ్ల ఇంట్లో ప్రవేశించి దొంగతనం చెయ్యాలని వాడి ఆలోచన. ఆ సమయంలో వాడికి ఒక రైతు దంపతులు కనిపించారు. వాళ్ళు చూడడానికి పేదవాళ్లులా ఉన్నారు. కానీ రైతు భార్యతో, ఏమేవ్, సంచిలో ఉన్న కాసులు పేరు వడ్డాణం ఇంటికి వెళ్ళగానే జాగ్రత్తగా గూట్లో దాచాలి సుమా అన్నాడు. ఈ మాటలు వినగానే రంగడు ఆగిపోయాడు. వాడు తన సమస్య తీరిపోయినట్లే భావించాడు. తను డబ్బు దొంగిలించి దానితో కాసుల పేరు వడ్డాణము చేయించాలనుకుంటున్నాడు. సరాసరి ఆ వస్తువులే దొరుకుతుంటే అంతకన్నా అదృష్టమేముంటుంది? రంగడు రైతు దంపతులను బాగా గుర్తుంచుకున్నాడు. వాళ్లనే అనుసరించి తిరిగాడు. వాళ్ళు సంత నుంచి ఇల్లు చేరగానే వాళ్ల దగ్గరకు వెళ్ళి, అయ్యా పరదేశిని, ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయమిస్తారా అని అడిగాడు. రైతు సాదరంగా, ఈ రాత్రే కాదు, నీ ఇష్టమైనంతకాలం నా ఇంట్లో ఉండు అన్నాడు. ఆ రాత్రి రైతు భార్య రంగడికి రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. రంగడు మాత్రం మత్తుతో నిద్రపడుతుందన్న భయంతో కడుపు నిండా భోజనం చెయ్యలేదు. రాత్రి పడుకోబోయే ముందు రైతు భార్యను, కాసుల పేరు వడ్డాణం జాగ్రత్తగా గూట్లో దాచావా అని అడిగాడు. దాచానన్నది భార్య. ఈ మాటలు రంగడు విని తన పంట పండిందని సంతోషించాడు. వాడు ఆ గూడును బాగా గుర్తుపెట్టుకుని ఒక రాత్రి పూట లేచి రైతు దంపతులున్న గదిలోకి వెళ్ళాడు. రైతు పెద్ద పెట్టున గుర్రు పెడుతున్నాడు. రైతు భార్య నిండా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నది. వీళ్ళు చాలా అజాగ్రత్త మనుషులు. అంత బంగారం దాచుకొని ఇంట్లో పరదీసి ఉండగా ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నారో అని రంగడు అనుకున్నప్పటికీ అది ఒక రకంగా తనకు అదృష్టమేనని సంతోషిస్తూ గూడు దగ్గరకు వెళ్ళాడు. గూట్లో ఒక మూట ఉంది. ఆ మూట చాలా బరువుగా ఉంది. కాసుల పేరు వడ్డాణం ఉన్న మూట అంత బరువుగా ఉన్నందుకు రంగడు ఆశ్చర్యపడుతూ
దాన్ని గూట్లో నుంచి బలంగా లాగబోయి పొరపాటున పక్కనే ఉన్న ముక్కాలి పీటను కాలితో తన్నాడు. వెంటనే పెద్ద చప్పుడయింది. రైతు భార్య లేచి రంగణ్ణి చూశారు. రంగడు సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడికి పారిపోయే అవకాశం కూడా లేదు. ఆ గూటి దగ్గర నీకేం పని అని అడిగాడు రైతు. కాసుల పేరు వడ్డాణం లేవు, నా పొలానికి విత్తనాలు మాత్రం ఉన్నవి అని అదే పనిగా నవ్వసాగాడు రైతు. చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, దొంగతనానికి వచ్చావా అన్నది రైతు భార్య ఆశ్చర్యంగా. నేను దొంగతనం చెయ్యాలనుకోలేదు, మీరు చాలా మంచివాళ్ళు, కొత్త వాళ్లను నమ్మకుండా మీకొక పాఠం చెప్పాలనుకున్నాను. గూట్లోని బంగారాన్ని కాజేసి మిమ్మల్ని ఒక రోజంతా ఏడ్పించి అప్పుడు దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకున్నాను. కానీ తీరా చూస్తే అసలు గూట్లో బంగారమే లేదు అన్నాడు రంగడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. రైతు నవ్వి, నీ ఉద్దేశ్యం ఏమైనా మా ఇంట్లో బంగారం అంటూ లేదు. సంగతేమిటంటే ఇంతకాలంగా నాకు సొంత పొలం లేదు. 4 ఏళ్ల పాటు కౌలుకు ఇతరుల పొలం సాగు చేశాక కొంత డబ్బు కూడబెట్టి ఈ ఏడే సొంత పొలం కొన్నాను. 2 ఎకరాల సొంత పొలం ఉంటే నా భార్యకు కాసుల పేరు వడ్డాణం చేయించడానికి 1 సంవత్సరం చాలు. అందుకే ఈరోజు సంతలో విత్తనాలు కొని వాటిని కాసుల పేరు వడ్డాణమని ముద్దుగా పిలుస్తున్నాను అన్నాడు. 2 ఎకరాల సొంత పొలంతో 1 సంవత్సరంలో భార్యకు నగలు చేయించగలనని రైతు అనగానే రంగడికి బుద్ధి వచ్చింది. తాను 4 ఎకరాల సొంత పొలం ఉన్న రైతు సోమరితనం వదిలించుకొని సొంతంగా వ్యవసాయం చేసుకుంటే తను భార్యకు కాసుల పేరు వడ్డాణమే కాదు మరికొన్ని నగలు కూడా చేయించవచ్చు. వాడు రైతుకు తన కృతజ్ఞత చెప్పుకొని ఇల్లు చేరి సొంత వ్యవసాయం ప్రారంభించి ఏటేటా భార్యకు కొత్త నగలు చేయించసాగాడు. ఆ తరువాత రంగడి భార్య ఏనాడు వాణ్ణి ఏదైనా వ్యాపారం చెయ్యమని పోరు పెట్టలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.